ఫ్రెండ్స్, ఈ వీడియోలో మన ఇండియా గురించి 10 అమేజింగ్ ఫ్యాక్ట్స్ తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు వీడియోను లైక్ చేయకుంటే లైక్ చేసి మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ అండ్ అమేజింగ్ ఫ్యాక్ట్స్ కొరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా మన ఇండియాలో టైగర్స్ మరియు లయన్స్ ఒకే అడవిలో జీవిస్తాయి. భారతదేశంలో ఒక రోజులో రైళ్లలో సుమారుగా 25 మిలియన్ల ప్రజలు ప్రయాణిస్తున్నారు. అయితే ఈ సంఖ్య ఆస్ట్రేలియా పాపులేషన్ కి సమానం. మొత్తం యుఎస్ జనాభా కంటే భారతదేశంలో ఎక్కువ మంది వ్యక్తులు ఇంటర్నెట్ ని ఉపయోగిస్తున్నారు. ప్రపంచంలో అమెరికా తర్వాత భారతదేశం రెండవ అతిపెద్ద రోడ్ నెట్వర్క్ ని కలిగి ఉంది. అయితే అమెరికా 65 లక్షల కిలోమీటర్లు అండ్ ఇండియా 63,72,613 కిలోమీటర్లు రోడ్ నెట్వర్క్ ని కలిగి ఉంది. ప్రపంచంలోనే అత్యధిక సంఖ్యలో న్యూస్ ఛానల్స్ కలిగి ఉన్న దేశం భారతదేశం. మొత్తం మన ఇండియాలో 5600 న్యూస్ పేపర్స్ అండ్ 21 భాషలో మ్యాగజైన్స్ ఉన్నాయి. 2020లో వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం మన ఇండియాలో ఉన్న హౌస్ వైఫ్స్ దగ్గర ప్రపంచంలో ఉన్న మొత్తం బంగారంలో 11% వీళ్ళ దగ్గరే ఉందట. అంటే చూడండి, మన ఇండియాలో ఉన్న ఆడవారికి బంగారం అంటే ఎంత ఇష్టమో. స్విట్జర్లాండ్ లో అక్కడ ప్రజలు మే 6న సైన్స్ డేని జరుపుకుంటారు. అయితే వాళ్ళు ఆ రోజే సైన్స్ డేని ఎందుకు జరుపుకుంటారంటే మన 11th ప్రెసిడెంట్ అండ్ ఫార్మర్ ప్రెసిడెంట్ డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారు 2005లో మే 6న స్విట్జర్లాండ్ ని విజిట్ చేశాడు. సో ఈయన అక్కడికి వెళ్లిన రోజున స్విట్జర్లాండ్ వారు సైన్స్ డేని జరుపుకుంటారు. అంటే చూడండి మన ఇండియా ఎంత గొప్పవారికి నిలయమో. మీకు తెలుసా, మార్షల్ ఆర్ట్స్ మన ఇండియాలో పుట్టింది. ఆ తర్వాతే ఏషియా మొత్తం ఈ మార్షల్ ఆర్ట్స్ గురించి తెలిసింది. ప్రపంచంలో ఎక్కువ మంది విద్యార్థులు ఉన్న అతిపెద్ద స్కూల్ ఇండియాలోనే ఉంది. అండ్ ఈ స్కూల్ పేరు సిటీ మాంటెసరీ స్కూల్. ఇది ఉత్తరప్రదేశ్ లక్నోలో ఉంది. అండ్ ఈ స్కూల్లో మొత్తం 21 క్యాంపస్లు కలిపి ఆగస్టు 10, 2023 వరకు 61,345 మంది విద్యార్థులు ఇందులో చదువుకుంటున్నారు. అండ్ ఈ స్కూల్స్ కి ఎక్కువ మంది విద్యార్థులు ఉన్న స్కూల్ గా గిన్నిస్ రికార్డ్ కూడా ఉంది. నాసాలో 36% ఎంప్లాయీస్ మన భారతీయులే. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ అమేజింగ్ ఫ్యాక్ట్స్ కొరకు వీడియోను లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.